అండాశయాల్లో నీటి బుడగలున్నప్పుడు నెలసరిలో చిక్కులు మొదలుకొని గర్భధారణలో ఆటంకాల వరకు అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. అండాశయాల్లో అనేక బుడగలున్నప్పుడు దాన్ని పీసీఓఎస్ అని, తక్కువ బుడగలున్నప్పుడు వాటిని ఒవేరియన్ సిస్ట్లని పిలుస్తారు. నెలసరిలో సమస్యలతో పాటు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే ఒవేరియన్ సిస్ట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలలో బాదం గింజ సైజులో 2 అండాశయాలుంటాయి. కౌమార వయసుకు వచ్చిన అమ్మాయిల్లో ఈ అండాశయాలు ఋతుక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక్కో అండాన్ని విడుదల చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఋతుక్రమం అంటే అండం విడుదల క్రమం తప్పుతుంటుంది. ఇలా అండం విడుదల క్రమం తప్పటానికి గల అనేక కారణాల్లో అండాశయాల్లో నీటి తిత్తులు కూడా ఓ ప్రధాన కారణం. అండాశయంలో పెరిగే ఈ చిన్న సైజు నీటితో నిండిన సంచుల్లాంటి సిస్ట్ల వల్ల స్త్రీలలో నెలసరి క్రమం తప్పుతుంది. నిజానికి ఈ నీటి తిత్తులు పెద్దగా ప్రమాదకరమైనవేమీ కావు. చాలా వరకు ఏ మందులు వాడకపోయినా వాటంతట అవే తగ్గిపోతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం నీటి తిత్తుల పరిమాణం పెద్దగా ఉన్నా, నీటి తిత్తులు ట్విస్ట్ అయినా, పగిలిపోయినా వాటి వల్ల భరించలేని నొప్పి వస్తుంటుంది. ఈ లక్షణాలను బట్టి నీటి తిత్తులకు చికిత్స అవసరమనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. అండాశయాల్లో నీటి తిత్తులకు ఇతమిద్ధంగా ఇది అంటూ కారణం కనిపించదు. సాధారణ నెలసరిలో భాగంగానే ఈ నీటి తిత్తులు పెరుగుతూ ఉంటాయి. 2-3 నెలల్లో వాటంతట అవే మాయమైపోతుంటాయి. స్త్రీలలో పునరుత్పత్తికి సంబంధించిన అతి ముఖ్యమైన అంగము అండాశయం అండి. పొత్తి కడుపులో గర్భాశయాన్ని ఆనుకొని ఒవేరియన్ లిగమెంట్ సహాయంతో ఇరువైపులా 2 అండాశయాలు అతుక్కుని ఉంటాయి. అయితే ఈ అండాశయాల యొక్క ముఖ్యమైన పని అండంని విడుదల చేయడం, దీంతో పాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్లని ఉత్పత్తి చేయడం. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ల వల్ల స్త్రీ లక్షణాలు అభివృద్ధి చెందడము, ఋతుచక్రం అన్నది క్రమబద్ధీకరణ అవ్వడం అన్నది మనం చూస్తూ ఉంటాం. పుట్టినప్పుడు ఆడపిల్లలకి ఒక్కొక్క అండాశయంలో దగ్గరగా 10 లక్షల ఫాలికల్స్ ఉంటాయి. అయితే పెరిగిన కొద్దీ ఈ ఫాలికల్ల సంఖ్య అన్నది తగ్గి 4 లక్షల దాకా తగ్గిపోతుంది. ఈ ఫాలికల్స్ అన్నవి మన అండం రిలీజ్ చేయడానికి చాలా ముఖ్యమైనవి. అయితే జీవిత కాలంలో 400 నుంచి 450 అండాలని ఈ అండాశయాలు ఉత్పత్తి చేస్తాయి. అయితే ఒక నెల ఒక అండాశయం ఒక అండంని రిలీజ్ చేస్తే మరొక నెల ఇంకొక అండాశయం ఇంకొక అండంని రిలీజ్ చేస్తుంది. ఈ పిట్యూటరీ, హైపోథలామిక్ పిట్యూటరీ యాక్సిస్ అన్నది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అన్నవి ఉత్పత్తి అవుతాయి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పేరులో ఉన్నట్టుగానే అది ఫాలికల్ని ఉత్తేజపరిచి దాన్ని డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ ఫాలికల్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఈస్ట్రోజన్ అన్నది కూడా ప్రొడక్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ అన్నది అండం యొక్క పెరుగుదలని హెల్ప్ చేస్తుంది. ఒకవేళ గర్భధారణ జరగలేదు అంటే ఈ కార్పస్ లూటియం అన్నది కృషించిపోయి మళ్ళీ బహిష్టం మొదలవుతుంది. సో ఇప్పుడు ఒవేరియన్ సిస్ట్లు అన్నవి ఎప్పుడైతే ఈ హార్మోన్ల అసమతుల్యత ఉంటుందో అప్పుడు కొన్ని రకాల ద్రవాలు, నీరు లాంటి ద్రవం లేదా రక్తం లాంటి ద్రవం లేదా ఇతరత్ర ద్రవాలు అన్నవి చేరి అండాశయంలలో ఒవేరియన్ సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి. అయితే ఇవి ఏ కారణం వల్ల ఫామ్ అవుతున్నాయి, ఇందులో ఉండే ద్రవాన్ని బట్టి వీటిని క్లాసిఫై చేస్తున్నాం. అయితే ఒవేరియన్ సిస్ట్లో రకాలేంటి? ఫంక్షనల్ ఒవేరియన్ సిస్ట్ అని ఉంటాయి. వీటిలో ఫాలిక్యులర్ సిస్ట్ ఉంటాయి, హిమరేజిక్ సిస్ట్ ఉంటాయి, కార్పస్ లూటియల్ సిస్ట్ ఉంటాయి. ఇంకా వేరే సిస్ట్లలో డర్మాయిడ్ సిస్ట్లు, ఎండోమెట్రాయిడ్ లేదా చాక్లెట్ సిస్ట్ అంటాం, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాం, సిస్టడినోమా సిస్ట్ అంటాం. అయితే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వచ్చేసి 4 నుంచి 7% మందిలో మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉండడము, ఇన్ఫర్టిలిటీ ఉండడము, మంత్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం అన్నవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఒవేరియన్ సిస్ట్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఎవరిలోనైతే ఇంతకుముందు ఒవేరియన్ సిస్ట్ ఉన్నాయో వాళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, హైపోథైరాయిడ్ పేషెంట్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ స్ట్రెస్కి లోనవుతే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒవేరియన్ సిస్ట్ ఉండడం వల్ల లక్షణాలు ఎలా ఉంటాయి? చాలామందికి చిన్న సిస్ట్ అసలు డిటెక్ట్ అవ్వండి, ఎప్పుడో కానీ అల్ట్రాసౌండ్లో చూస్తే తప్ప వాళ్ళకి తెలియదు. అయితే కొందరికి ఎప్పుడైతే సిస్ట్ పెరుగుతుందో అప్పుడు వాళ్ళకి పెయిన్ లాగా రావచ్చు,
లేతే మంత్ టైంలో విపరీతమైన నొప్పి, లేతే మంత్ మధ్యలో విపరీతమైన నొప్పి ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదు ఏదైనా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, అంటే సెక్స్ చేసిన తర్వాత, లేతే ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నొప్పి అన్నది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఓవరీ అన్నది ట్విస్ట్ అయిపోతుందో, టార్షన్ అంటాం, టార్షన్ ఆఫ్ ఓవేరియన్ సిస్ట్ అని, అట్లా అయినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. అది సర్జికల్ ఎమర్జెన్సీ కింద వాళ్ళని వెంబడే ఆపరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే సిస్ట్ లోపల బ్లీడింగ్ అవుతుందో, హిమరేజ్ అవుతుందో, అది హిమరేజిక్ సిస్ట్ లాగా మారినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్ తీసుకోవాలి. వీళ్ళల్లో బ్లీడింగ్ కంట్రోల్ చేయాలి, సిస్ట్ని కూడా తీసేయాలి. లేదంటే వీళ్ళు బ్లీడింగ్ అయ్యి హైపోటెన్షన్లోకి వెళ్ళి, గిడ్డినెస్కి వెళ్ళి ఫెయింట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఒకవేళ వచ్చింది అంటే చలి జ్వరం లాగా మేనిఫెస్ట్ అవుతుంది. ఒక్కోసారి సిస్ట్ లోపల రప్చర్ అయిపోవచ్చు. వీటన్నిటిని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అండాశయాల్లో నీటి తిత్తులు క్యాన్సర్లుగా మారతాయా అన్నది చాలా మందిని వేధించే అనుమానం. నిజానికి ఈ నీటి తిత్తులు క్యాన్సర్లుగా మారవు. ప్రతి స్త్రీలో తన ప్రత్యుత్పత్తి వయసులో ఏదో ఒక దశలో నీటి తిత్తుల సమస్యను ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. అయితే ఈ నీటి తిత్తులు ఏమంత కంగారు పడాల్సిన సమస్య ఏమీ కాదు. అతి కొద్ది మందిలో మాత్రమే ఈ నీటి తిత్తుల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఋతుస్రావంలో, కలయిక సమయంలో నొప్పి, గర్భధారణకు అడ్డంకి, ఇలా కొన్ని రకాల చికాకుల్ని తెచ్చిపెడతాయి. ఈ నీటి తిత్తుల సైజు బాగా పెరిగినా, మెలితిరిగినా, చీరుకుపోయినా భరించలేని నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు డాక్టర్లు కొన్ని రకాల పరీక్షలు చేసి అవసరమైతే ఆపరేషన్ చేసి వాటిని తీసేస్తారు. మామూలు నీటి తిత్తులైతే అండాశయాలను తీసేయాల్సిన అవసరం లేకుండానే సిస్టులను తీసివేస్తారు. ఓవేరియన్ సిస్ట్కి మేనేజ్మెంట్ ఏంటి అంటే, చిన్న చిన్న సిస్ట్కి ఏం చేయాల్సిన అవసరం లేదండి. రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. సాధారణంగా 3 నుంచి 4 నెలలలో ఎప్పుడైతే హార్మోన్ అసమతుల్యత అన్నది పోతుందో ఆ సిస్ట్లు అనేవి రిగ్రెస్ అయిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే సిస్ట్ సైజ్ పెరుగుతుందో అప్పుడు ఫాలోఅప్లో ఖచ్చితంగా ఉండాలి. అండ్ చాలామందికి హార్మోన్ అండ్ కాంట్రసెప్టివ్ బేస్డ్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈ సిస్ట్లు అన్నవి కొత్తవి ఫామ్ అవ్వవు, ఆల్రెడీ ఫామ్ అయినవి కూడా కృషించే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడు సర్జరీ అవసరం పడుతుంది, ఎప్పుడైతే సిస్ట్ కాంప్లెక్స్ సిస్ట్ ఉంటుందో, దాంట్లో మల్టిపుల్ సెప్టేషన్స్ ఉంటాయో అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. ఎప్పుడైతే సిస్ట్ సైజు 6 సెంటీమీటర్ల కన్నా పెద్దగా ఉందో అది క్యాన్సర్ లాగా మారే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వీళ్ళల్లో మనం CA-125 అని ఒక టెస్ట్ చేసి, ఒకవేళ అది ఎక్కువగా ఉంది అంటే మనం సిస్ట్తో పాటు ఓవరీని కూడా తీయాలా, ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉందా, దాని ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే దాని పక్కన ఉండే గర్భాశయం కూడా ఏమన్నా తీయాలా అన్నది ఆలోచించుకుంటాం. అయితే CA-125 కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ ఉన్నా, ఫైబ్రాయిడ్ యూటిరస్ ఉన్నా ఇది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది చాలా స్పెసిఫిక్ టెస్ట్ ఏమీ కాదు. చిన్న సిస్ట్లు ఉన్నప్పుడు ఆ సిస్ట్ని మనం ల్యాప్రోస్కోపీలో ఓవేరియన్ సిస్ట్ డ్రిల్లింగ్ లాగా చేస్తాము, లేదా చిన్న సిస్ట్ని ల్యాప్రోస్కోపీ ద్వారానే సిస్టెక్టమీ చేసేస్తాం. అయితే ఎప్పుడైతే పెద్ద సిస్ట్ ఉండి అది ఓవరీని కంప్రెస్ చేస్తూ ఉందో దాన్ని ఇంకా ఆగడం, ఇంకా వెయిట్ చేయడంలో మీనింగ్ లేదు, అది తీసేయడమే బెటర్. ఒక్కోసారి పిల్లలు పుట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఈ సిస్ట్లు ఉంటాయి. ఈ ఓవరీని కంప్రెస్ చేయడం వలన ఈ సిస్ట్లు అన్నవి ఓవరీ ఫంక్షన్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం సిస్ట్ తీస్తామో ఓవరీ ఫంక్షన్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ప్రివెంట్ చేయవచ్చా అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ పెట్టుకోవడం, బరువు కంట్రోల్లో పెట్టుకోవడం, థైరాయిడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ని కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవడం, ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా వెంబడే వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం, నిద్ర కరెక్ట్గా ఉండడం, ఇవన్నీ చాలా ముఖ్యమండి. స్త్రీలలో అండాశయాల్లో నీటి తిత్తులు కనిపించటం అన్నది సర్వసాధారణమైన విషయమే. అండాశయాల్లో అప్పుడప్పుడు కనిపించే నీటి తిత్తులు వాటంతట అవే తగ్గిపోతుంటాయి. ఒకవేళ ఈ నీటి తిత్తులు అలాగే ఉన్నా, సైజు పెరుగుతున్నా, మెలితిరిగినా, చీరుకుపోయినా తగిన పరీక్షలు చేయించుకొని మందులు వాడటమో లేదంటే అవసరమైతే సర్జరీ చేయించుకోవాలి. సమతులాహారం తీసుకోవటం, నిత్యం శారీరక వ్యాయామం చేయటం ద్వారా హార్మోన్లు గజిబిజిగా మారకుండా, తద్వారా నీటి తిత్తులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.